హాయ్ ఫ్రెండ్స్, ఉప్పు పాలాలు వేస్తున్నా చూడండి. ఇంతకుముందు కంకి కలిసి పెట్టిన వీడియో. ఇప్పుడు ఉప్పు పాలాలు ఎంత బాగుంటాయంటే వర్షం పడుతుంటే బుక్తుంటే బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ పిల్లలు హోంవర్క్ చేసుకుంటప్పుడు వేయించి వాళ్ళ పక్కన పెడితే ఇవి తినుకుంటూ మంచిగా హోంవర్క్ చేసుకుంటారు. పెద్దలు కూడా టీవీ చూసుకుంటా మంచిగా ఒక బౌల్లో పోసుకొని చూసుకుంటా చూడవచ్చు టీవీ. మేము ఇద్దరమే కాబట్టి ఒక కంకి కొలిసిన. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కంకి కొలుసుకొని ఎంచుకుంటే అందరికి వస్తాయి, బాగుంటాయి ఉప్పు పాలలో. ఒక గ్లాసులో ఫస్టే ఉప్పు కొంచెం నానబెట్టుకోవాలి. మీ మక్కల బట్టి నానబెట్టుకోవాలి, అంతే. ఎక్కువ నానబెట్టుకోవద్దు. మనం ఎన్ని అవి గింజలు వేపుతున్నాం అన్ని గింజల మొత్తం సాల్ట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. పాప్కార్న్సే కాదు, పచ్చి మక్కలతోని ఇట్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు, పచ్చి కదా, అవి కొంచెం వేగాలి. మంచి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే, కానీ బాగా రుచిగా బాగుంటాయి. చూడండి ఏగుతందుకు వస్తున్నాయి, ఇక ఏగుతున్నాయి. వర్షాకాలం ఎక్కువ వస్తాయి కదా మనకు మక్క బుట్టలు. మంచిగా గారెలు చేసుకోవచ్చు, ఇట్లా ఉప్పు పాలాలు వేయించుకోవచ్చు, కాల్చుకొని తినవచ్చు. ఇంకా లేతగా ఉన్న కక్క అయితే మంచిగా ఒలిసి ఉడకబెట్టేసి పోపేసి అలా ఉల్లిగడ్డలు ఎక్కువ పోసి మంచిగా నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. అవి కూడా చేస్తా వీడియో. చూడండి ఎంత ముద్దుగా వేగినాయో. కొంచెం వేగితే ఉప్పు పోసేస్తే అయిపోతుంది, సాల్ట్ పోసేస్తే అయిపోతుంది. ఈ కడాయి అన్నది ఏం లేదండి, మీ దగ్గర ప్యాన్ ఉంటే ప్యాన్ కూడా పెట్టేసి వేయించుకోవచ్చు, బాగుంటాయి. తెల్ల కడాయి ఉన్నా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత ముద్దుగా వేగినాయో. ఇక ఉప్పు వేస్తా, ఇక ఉప్పు వాటర్
నానబెట్టేసిన. ఇక పోస్తున్నా చూడండి. కలబెట్టాలి. వీడియో తీసేటోళ్ళు ఒక్కదాన్ని తీసుడు కదా కొద్దిగా. చూడండి ఎంత బాగున్నదో. ఉప్పు అంతా పట్టేస్తున్నాయి అవి గింజలకు, మక్క గింజలకు ఉప్పు అంతా పట్టేస్తాను. ఉప్పు మీరు ఎట్లా తింటే అట్లా వేసుకోవచ్చు. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మొత్తానికి ఉప్పు తినని వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, బాగుంటుంది. చూడు ఉప్పు అంతా ఎట్లా వచ్చేసిందో. కత్తం ఉప్పు అయిపోయినాయి. తీసేస్తా. ఇక బౌల్లో పోసుకొని కొంచెం చల్లారినాక తింటా ఉంటే బాగుంటాయి. ఇక